3 lakhs మిర్రర్ ఆప్షన్ అనే ఒక వేలో హీ లాస్ట్ హిస్ మనీ. ఓకే. సో ఏంటి అసలు వీటి పేర్లు ఏంటి? అసలు ఎట్లా మనము దీని నుంచి బయటపడాలి? యూజింగ్ టెక్నాలజీ అంతే. ఆ! యూజింగ్ టెక్నాలజీ. ఫస్ట్ ఇమీడియట్ గా రిపోర్ట్ చేయడం, తెలియని లింక్స్ కానీ, జోలికి పోవడం. కొత్త నెంబర్ నుంచి వచ్చే లింక్స్ ఓపెన్ చేయకపోవడం. ఓకే. సో సోషల్ మీడియాలో కూడా కాన్షియస్ గా ఉండడం, హ్మ్. ప్రతి కంటెంట్ కి ఫాలో అవ్వడం కానీ, సోషల్ మీడియాలో ఎప్పుడైతే ప్రజెన్స్ ఉంటుందో షుడ్ బి కాన్షియస్. అంతే. డిజిటల్ అవేర్నెస్ ఉండాలి. ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ అవేర్నెస్ ఉంటే విల్ బి సేఫ్. వాళ్ళు చూడండి ఎంత స్మార్ట్ అంటే నిజంగా స్మార్టే. ఎందుకంటే ఇప్పుడు ఇంత చేస్తున్నాడు, ఆ పర్సన్ ఏం చేస్తాడు అనే ఐడియా ఖచ్చితంగా ఉండుంటది. సో ఆ అవేర్నెస్ ఉండి కూడా వాడు ఎంత ఛాలెంజింగ్‌గా చేస్తున్నాడు అంటే వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ బిహైండ్? ఈ రోజు ఏంటంటే ఈ వాయిస్ మాడ్యులేషన్ ఏఐస్ వచ్చాయి, వీడియో మాడ్యులేషన్ ఏఐ వచ్చింది. మార్ఫింగ్ వీడియోస్ కి స్కోప్ ఉంది బికాస్ ఆఫ్ ఏఐ. సో వీళ్ళకి ఆ ధైర్యం ఉండాలి. సో సంబడి ఏదైనా పెట్టారనుకోండి, మీ అబ్బాయి లేకపోతే మీది ఏదో వీడియో ఉంది ఇలా అని చెప్తే కూడా వీళ్ళు ధైర్యంగా రెసిస్ట్ చేయగలగాలి. ఓకే. రెసిస్ట్ చేయగలిగితే ఎవరు ఏం చేయలేరు. ఓకే. డిజిటల్ అవేర్నెస్ ఈజ్ మ్యాండేటరీ దీస్ డేస్. లేకపోతే ఈ వీళ్ళ ఫ్రాడ్ చేతిలో పడిపోతారు. అది ఇబ్బంది.